నమస్తే. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ గురించి. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం అంటే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా చేతులెత్తేసింది. పాకిస్తాన్ మనల్ని చిత్తుగా ఓడించింది అనే అర్థంలో మాట్లాడారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మాట్లాడడం ఇది కొత్తేమి కాదు. గతంలో ఇతర నాయకులు కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ డిస్కషన్లో మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పూరెడ్డి గారు. కిషోర్ గారు నమస్తే. నమస్తే. కిషోర్ గారు, ఈ వ్యాఖ్యల్ని ఈ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సైన్యం సాధించినటువంటి విజయాన్ని అభినందించకపోగా, ఎప్రిషియేట్ చేయకపోగా, మనం ఓడిపోయాం, మన సైన్యం మే 7వ తారీఖున ఐఏఎఫ్ వాజ్ కంప్లీట్లీ గ్రౌండెడ్, ఒక్క విమానం కూడా ఎగరలేదు అని మాట్లాడడం అనేది ఒక వ్యక్తి పైన ద్వేషమా, పార్టీ పైన ద్వేషమా, లేకపోతే ఎందుకు సైన్యాన్ని అవమానించినట్టు కాదా? ఈ కామెంట్స్ ఎలా చూస్తున్నారు మీరు స్పోక్స్ పర్సన్? ముందుగా రాజుగారు మీకు, అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సరే, ఈ కామెంట్స్ పృథ్వీరాజ్ చవాన్ గారు చేసింది నిన్న విజయ్ దివస్, డిసెంబర్ 16, అదే మన బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం అనుకోండి. విమోచన జరిగిన సమయంలో భారతదేశము పాకిస్తాన్పై ఒక నిర్ణయాత్మక గెలుపు సాధించిన రోజు. సో ఇది మన దేశ రక్షణ శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఎయిర్ ఫోర్సే కానివ్వండి, మిలిటరీయే కానివ్వండి, నేవీయే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక వారి కమిట్మెంట్కి, వారి త్యాగాలకి, వారు సంపాదించిన విజయాలకి స్మారకంగా ఈరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటామండి. అట్లాంటి రోజు పృథ్వీరాజ్ చవాన్ గారు, అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రిగా కూడా చేసినట్టున్నారు, ముఖ్యమంత్రిగా చేశారంటున్నారు. సో వారు ఈరోజు పూర్తిగా అసలు కొద్ది గంటల్లోనే, ఏది 7వ తారీఖు రోజు తెల్లవారుజామున 1:30 ఆ సమయంలో మొదలైన అటాక్లో కొద్ది గంటల్లోనే భారతదేశం ఓడిపోయిందనో, భారత దళాలు ఇక పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు వారి నష్టాలు చెందడం వల్ల అసలు ఇక కామ్గా కూర్చున్నారని, అసలు మనం 12 లక్షలు 11 లక్షల మంది సైనికుల్ని పెట్టుకుని 1 కిలోమీటర్ కూడా పాకిస్తాన్లోకి పోలేదు, ఎందుకు మరి ఈ సైన్యము, వాటితో వేరే పనులు చేయించుకోవచ్చు కదా, అంటే ఏ రోడ్లు వేయడమో లేకపోతే మన్రేగా పనులు ఉంటాయి చూసారా, అట్లాంటి పనులు చేయొచ్చు కదా అన్న టైప్లో వారు మాట్లాడారు. సో విచిత్రం ఏంటంటే, ఈరోజు పృథ్వీరాజ్ చవాన్ గారు, రాహుల్ గాంధీ గారు మళ్ళీ విదేశాల్లో ఉన్నట్టున్నారండి. మరో విదేశీ ట్రిప్కి వెళ్ళినప్పుడు మరి పృథ్వీరాజ్ చవాన్ గారు, ఏది జూలైలో జరిగింది కదా, ఈ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు, ఆ సమయంలో జరిగిన అటాక్ గురించి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది మాట్లాడుతున్నారు అని అంటే మనము ఏం అర్థం చేసుకోగలము అని అంటే, నేను ఒక్క విషయం చెప్తాను. ఇది వాళ్ళ పార్టీలో వారి హైకమాండ్, అంటే రాహుల్ గాంధీ గారు ఈ సమయానికి ఈ విధంగా మాట్లాడమన్నారు, చేయబట్టి మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దీని వెనకాల ఏదో కుతంత్రం ఉంది. మళ్ళీ ఏదో విదేశీ శక్తుల ద్వారా ఇంకొక న్యూస్ ఏమంటున్నారంటే, 19వ తారీఖు రోజు అమెరికా ఏదో విషయాలు బయట పెడుతుంది, దాంతో అసలు మోడీ గారు అధికారంలో ఉండడానికే కష్టమవుతుంది, వారు రిజైన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకొక విషయం మాట్లాడుతున్నారట. సో మొత్తం మీద ఏంటంటే, వీళ్ళు ఏదో విదేశీ శక్తులతో కుమ్ముక్కయి మళ్ళీ దేశానికిను, ఎస్పెషల్లీ అందులో నరేంద్ర మోడీ గారికిను, వారి నాయకత్వానికిను ఏదో మంట పెట్టాలని చూస్తున్నారు బేసిక్గా. సో అది దేశం ఇంట్రెస్ట్ ఏమవుతాయి, దేశం ఎటుపోతుంది, మన సైనిక దళాల యొక్క మనస్థైర్యం ఏ విధంగా ఉంటుంది, వారి మొరేల్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటితో వారికి సంబంధం లేదండి. వారు ఎక్కడో ఫారిన్ దేశాల్లో ఎవరో వీరి మాస్టర్స్ ఎవరో కీ ఇస్తే ఇక్కడ వారి పని ఇక్కడ చేసి పెట్టడమే రాహుల్ గాంధీ గారికి, వారి కాంగ్రెస్ పార్టీలో వారిని అనుసరించే నాయకులకి ఒక ప్రాథమిక బాధ్యత అయిపోయి కూర్చుంది. ఆ ఫారిన్ మాస్టర్, విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో, వీరి మాస్టర్స్ అంటాం కదా, వారు ఏది చెప్తే అది చేయడం మాత్రమే వీరి పని అయిపోయినట్లుగా కనిపిస్తోంది. అది కేవలం దేశానికి నష్టం కలిగించడమును, దాని తర్వాత భారతదేశంలో విదేశీ శక్తుల యొక్క ఇంటర్ఫరెన్స్ అంటాం కదా, వారు చేతులు పెట్టేటట్లుగా, అంటే వారు ఇక్కడ ఒక పాత్ర పోషించి అసలు
ఈరోజు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీనో మోడీ గారినో వారు, ఎందుకంటే కాంగ్రెస్ వల్ల అవ్వడం లేదు చేయబట్టి వారిని ఓడించడము, వారు ఏమన్నా ఓడించగలరేమో అన్న ఆశలో ఉన్నారు. ఒక్క విషయం చెప్తాను మీకు. ఇదే పృథ్వీరాజ్ చవాన్ గారు అదే 7వ తారీఖున ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఆ రోజు నా దగ్గర ఇది ఏఎన్ఐ వీడియో అండి, నేను ఇప్పుడే చూపిస్తాను. ఆ రోజు ఏమన్నారు అనేది మీకు, ఇగో ఇది ఆ రోజు మాట్లాడిన విషయం ఏఎన్ఐతో. వారు రోజు ఏమన్నారు, ఇక్కడ 3-4 విషయాలు చెప్పారు. ఒకటి ఏం చెప్పారు అంటే, ఇప్పుడు పహల్గామ్ అటాక్ అయిపోయిన తర్వాత మనం జూన్ అనుకుంటాను, ఏది మనం తిరుగు చేసి మేలో పహల్గామ్ అటాక్ అయింది, మనం జూన్లో అండి, జూన్ 7వ తారీఖున అనుకుంటా. నేను ఇంతకుముందు జూలై అన్నాను, సారీ అబౌట్ దాట్. సో నేను పహల్గామ్ అటాక్ అయిపోయిన తర్వాత అంత నిర్దయగా వారు మన ప్రజల్ని చంపిన తర్వాత 15 రోజుల వరకు మన ప్రభుత్వం ఏమి చేయకపోతే, అరే మనం ఏమి చెయ్యట్లేమా అన్న ఆలోచన ప్రజల్లో ప్రబలిపోతున్న ఈ సమయంలో ఈరోజు తెల్లవారుజామున 1-1:30 మధ్యలో మన సైన్యం, అంటే మన త్రివిధ దళాలు పాకిస్తాన్ మీద అటాక్ చేసి, రైట్, వారి అక్కడి నుంచి ఈ పహల్గామ్ అటాక్ని నడిపించిన వారు ఎవరైతే ఉన్నారో వారి స్థావరాలపైన, వారి ఆకాలు అన్నారు, అంటే ఆ పెద్దలు ఎవరైతే ఈ రిమోట్గా ఈ అటాక్ని నడిపించారో వారి స్థావరాలపై అటాక్ చేసి ధ్వంసం చేశారు. మేమందరము అభినందిస్తున్నాము. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఆ మాట అన్నారు. ఏమన్నారు అంటే, ఇంకొక విషయం ఏమన్నారు అంటే, ఇది సోషల్ మీడియా యుగము, ఇది ఇంటర్నెట్ యుగము, ప్రోపగాండా అనేది పాకిస్తాన్ చేస్తుంది, మన ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టాలి. ఎందుకంటే తిమ్మిని బమ్మి చేసి మాట్లాడతారు, తెల్లది నలుపని, నల్లది తెలుపని అని చెప్పి చేస్తారు. పాకిస్తాన్ సమర్థులు అందులో, అది చేస్తారు. అందులో కూడా మన వాళ్ళు గట్టిగా తిప్పికొట్టాలి. ప్రతిపక్షం అంతా ప్రభుత్వంతో, మన సైనిక దళాలతోటి ఉంది, మేము అభినందిస్తున్నాము అని 7వ తారీఖు రోజు, ఏదైతే మనం అటాక్ చేసిన రోజు మాట్లాడారు. ఆ రోజు మనము 13 టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేశాం. అయితే ఇంకొక మాట కూడా చెప్పారు ఇదే పృథ్వీరాజ్ చవాన్ గారు, ఈరోజు ధ్వంసం చేసింది కేవలం టెర్రరిస్ట్ స్థావరాలని, ఎవరైతే ఈ పహల్గామ్ అటాక్ ని తెర వెనుక నుంచి నడిపించారో అట్లాంటి వారి స్థావరాలను అటాక్ చేశారు. ఎటువంటి సైనిక స్థావరాలపైన కానీ, రైట్, ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఇట్లాంటి వాటి మీద కానీ, లేదా సివిలియన్ పాపులేషన్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద కానీ చెయ్యలేదు. ఇప్పుడు పాకిస్తాన్ దీన్ని ఎస్కలేట్ చేస్తుందా, ఏం చేస్తుంది? ఎస్కలేట్ చేస్తే దానికి తగ్గట్టుగా మన వాళ్ళు సమాధానం చెప్తారు అని నమ్మకంతో ఉన్నాము అని చెప్పి ఆ రోజు ఇది మాట్లాడింది. దాని తర్వాత మీకు తెలుసు, శశి థరూర్ గారు, మనీష్ తివారీ గారు, వీరంతా కాంగ్రెస్ వారు, ఎన్సిపి వారు, ఎంఐఎం వారు, అసదుద్దీన్ ఓవైసీ ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళి అసలు జరిగిందేంటి, ఏం చేశాము, అక్కడ కేవలం టెర్రరిస్ట్ స్థావరాల మీద మనం అటాక్ చేసినప్పుడు నాన్ ఎస్కలేటరీ అని కూడా చెప్పాము. మేము ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలను అటాక్ చేస్తామని చెప్పాము. మీరు మీ మిలిటరీ కానీ సివిలియన్ దాని మీద మేము చేయబట్టి ఇక్కడితో కేవలం టెర్రరిస్ట్ అటాకే, మీ మీద అటాక్ కాదు, ఇది మీ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల మీదనే, అక్కడ ఉన్న టెర్రరిస్టుల మీదనే అని కూడా మేము చెప్పాము. ఇక్కడితో ముగిసింది అన్న విధంగా మనం మాట్లాడితే పాకిస్తాన్ మన మీద అటాక్ చేసింది. దానికి తిరిగి మనం చేసిన అటాక్లో 13 టెర్రరిస్ట్ స్థావరాలు, దాని తర్వాత 11 ఎయిర్ బేసెస్ అండి, వారి యుద్ధ విమానాలు లాంచ్ చేసే ఎయిర్పోర్ట్లని 11 ధ్వంసం చేసి పడేశాం. ఒక 2 చైనీస్ యుద్ధ విమానాలని, అంటే చైనా నుంచి కొనుక్కున్న యుద్ధ విమానాలని, ఒకటి F-16 అమెరికా నుంచి కొన్న యుద్ధ విమానాన్ని, ఒక సాబ్ ఏది అవాక్స్ అంటారు, అంటే ఈ సర్ఫేస్ టు ఎయిర్ ఈ రేడార్ల సిస్టమ్ ఉండేది, దాన్ని ధ్వంసం చేయడం వల్ల మనం ఏమైంది, 7వ తారీఖు 8, 9, 10 అనుకుంటా 4 రోజులు ఏదైతే నడిచిందో, ఈ 4 రోజుల్లో పాకిస్తాన్ మన మీద అటాక్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ధ్వంసం చేశామో, మరి ఈవెన్ అసలు మనం ఎక్కడికి వస్తున్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాము, మన మీద తిప్పికొట్టడానికి ముందు ఆ రాడార్లు కనిపెట్టాలి కదా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి లేక మనం కంప్లీట్ వాళ్ళ
ఎయిర్ స్పేస్ని ఇష్టం వచ్చినట్లుగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేసే స్థాయికి వాటిని ధ్వంసం చేసేసరికి పూర్తి ఎయిర్ డామినెన్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసిందండి. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏమైనా ఇప్పుడు బౌండరీ మీద సైన్యంతో కాకుండా ఎయిర్ ఫోర్స్ పూర్తిగా నాశనం అయిపోయింది కాబట్టి సముద్రం ద్వారా ఏమన్నా వస్తాము అని అంటే మనం ఆల్రెడీ కరాచీ పరిసర ప్రాంతాల్లో మన అరేబియా మహాసముద్రంలో మన వాయుదళాలని మోహరించి ఉన్నాం. ఏమైనా వారి గదిలుంటే కరాచీ పోర్టు క్షణాల్లో ధ్వంసం అయిపోయేది. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎటు కదలలేక ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి ఆగిపోయిన సందర్భం మనం అందరం చూసాము. ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడాయి, ఎన్నో ఇంటెలిజెన్స్ సంస్థలు మాట్లాడాయి, ఎన్నో దేశాల మిలిటరీ వ్యవస్థలు మాట్లాడాయి. దాని తర్వాత మన బ్రహ్మోస్ మిజైల్స్ కి చాలా ఇంట్రెస్ట్ పెరిగింది, రైట్? మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి ఆకాష్ అండ్ దెన్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి విపరీతమైన ఇంట్రెస్ట్ పెరిగింది. ఎన్నో దేశాలు మన బ్రహ్మోస్ ఇంట్రెస్ట్ ఏది అంతకుముందు ఐ థింక్ ఫిలిప్పీన్స్ ఎవరో కొన్నారు, దాని తర్వాత ఇంకా ఇతర దేశాలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించాయి, కొంటున్నారు. ఇది పరిస్థితి అసలైతే. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ విక్టరీ జరిగిపోయింది, అంతా మంచిగా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వారు, ఎన్సిపి వారు, ఎంఐఎం వారు, ఇతర మిత్రపక్షాలు అండ్ ప్రత్యర్థ పక్షాలు కూడా ప్రపంచం మొత్తం, ఎంపీలు కూడా ప్రపంచం మొత్తం వెళ్ళి మనం ఎప్పుడు ఎందుకు ఏం చేశాము, ఏ విధంగా ఇది చేశామని చెప్తున్న తరుణంలో అప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ గారు ఏదో అన్నారు, నేనే ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరించాను అని చెప్పి అన్నారు అని చెప్పి దాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ అట్లాగే ఇండియాది డెడ్ ఎకానమీ అని అన్న దాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ మళ్ళీ బయట నుంచి ఎవరో ఏదో అందించిన వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఏదో అందించిన ఫేక్ న్యూస్ని పట్టుకుని భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడారు. ఇది కొన్ని నెలలు అయిపోయింది. ఇంత లోపల ఓట్ చోరీ అన్నారు, ఇంకొకటి అన్నారు. బీహార్ ఎలక్షన్స్లో తుక్కుగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరు కూడా వారి ఓన్ మిత్రపక్షాలు కూడా అసలు ఈ ఓట్ చోరీ గురించి పార్లమెంట్లో కూడా పెద్దగా అసలు అది తప్పుగా మాట్లాడుతున్నాం మనం అని చెప్పి రాహుల్ గాంధీనే కొంచెం క్రిటిసైజ్ చేసిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అన్నది, నేషనల్ కాన్ఫరెన్స్ అన్నారు అసలు మీకు నమ్మకం లేకపోతే ఈవీఎంల మీద ఎలక్షన్లో పోటీ చేయకుండా అని చెప్పి కూడా అన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒకదాని తర్వాత ఒకటి ఈవీఎంలు అన్నారు, ఓట్ చోరీలు అన్నారు, లేకపోతే అప్పుడు రఫాల్ అన్నారు, ఇప్పుడు మొన్న డెడ్ ఎకానమీ అన్నారు, పాకిస్తాన్ చేతిలో ఓడిపోయామన్నారు. ఇదంతా అయిపోయి ఒకదాని తర్వాత ఒకటి అంతకుముందు హిండెన్బర్గ్ అన్నారు, అదానీ విషయం అన్నారు, అదానీ అంబానీ అన్నారు. మన తెలంగాణ రైజింగ్కి మళ్ళీ అదానీ వారు వచ్చారు, అంబానీ వారు వచ్చారు, రైట్? ఇదంతా జరిగిన తర్వాత అంతెందుకండి, మొన్న మెస్సీ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు, అదానీయే కదా మేజర్ స్పాన్సర్ దాంట్లో. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత దేంట్లో ప్రజలు నమ్మట్లేరు అన్న తర్వాత మళ్ళీ ఎస్పెషల్లీ నేను అనుకోవడం వారికి కాలింది ఎక్కడ అంటే ఈ దురంధర్ సినిమా ఒకటి ఏదైతే వచ్చిందో దాంట్లో పాకిస్తాన్ గురించి నిజానిజాలు చూపించిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎట్లా కవర్ చేయాలి, ఇంకేం మాట్లాడాలి. ఎస్పెషల్లీ మీకు తెలుసు ఇది ఆస్ట్రేలియాలో మళ్ళీ టెర్రర్ ఇన్సిడెంట్ కావడము, ఈ టెర్రరిజం మన పెహల్గాం లాంటిది అక్కడ జరిగింది. సో మళ్ళీ టెర్రరిజం అనేది ఒక ప్రధాన అంశంగా మారుతోంది కదా. ఈ సమయంలో అసలు మన విజయ్ దివస్ రోజు మన మిలిటరీనే అవమానపరుస్తూ అదే పృథ్వీరాజ్ చవాన్ మళ్ళీ ఆ రోజు జూన్ 7వ తారీఖు రోజు అభినందించిన పృథ్వీరాజ్ చవాన్ ఈ రోజు మాట్లాడుతున్నాడు అంటే ఇక రాహుల్ గాంధీ గారు ఏదైతే ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదైతే విదేశీ శక్తులతో కుమ్ముక్కై భారతదేశాన్ని, భారత సైన్యాన్ని, ఇతర త్రివిధ దళాలని అవమానించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారో దానికి సపోర్టింగ్గా వీరు ఇప్పుడు కాంగ్రెస్లో ఏముంటుందండి, అదొక ఫ్యామిలీ పార్టీ, కుటుంబ పార్టీ. నెహ్రూ తర్వాత ఇందిరా తర్వాత రాజీవ్ తర్వాత సోనియా తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ అన్న టైప్లో ఉంటుంది. ఒకే కుటుంబ పాలన. ఆ కుటుంబంలో వారు కుందేలకు 3 కాళ్ళు ఉంటాయని చెప్పినా మిగిలిన వాళ్ళందరూ లేదండి అసలు 2 ఉంటాయట కదా అని చెప్పి అనేవారు ఉంటారు. లేకపోతే అంటే అక్కడ ఉన్న వారి నాయకుని కన్నా మూర్ఖంగా మాట్లాడకపోతే, వారి నాయకుడి కన్నా దేశ గౌరవాన్ని మనం ఇంకా కించపరిచి మాట్లాడకపోతే మనకు పార్టీలో మంచి స్థానాలు దక్కవు అన్న అభద్రతతో ఇష్టం వచ్చినట్లు పిచ్చిగా మాట్లాడడం మనం చూస్తున్నాం. అసలు నిజంగానే
ఒక విధంగా చూస్తే భారతదేశం ఈరోజు భారత పౌరులు కూడా ఈరోజు ఈవెన్ అదే మళ్ళీ చెప్తున్నాను, ఆ దురంధర్ సినిమానే ఉంది కదా, మళ్ళీ చూస్తున్నాం. అసలు అసలు నిజానిజాలన్నీ ప్రజల ముందు ఒకప్పుడు ఈ లెఫ్టిస్ట్ అకాడమిషియన్స్ ఏవైతే పెట్టేవారో హిస్టరీ చరిత్రను కూడా తిరగరాసి అసలు మొత్తము ఏదైతే చూపించారో దాన్ని అంతా ఇప్పుడు తిప్పికొడుతున్న ఈ తరుణంలో అండ్ భారతీయులు అసలు మనం భారతదేశం సాధిస్తున్న విజయాలకి గర్విస్తున్న ఈ సమయంలో వీళ్ళు అసలు భారతదేశాన్ని కించపరిచి చూపించడమే మా ఎన్నికల విజయానికి మార్గము అని చెప్పి వీరు తలుస్తుంటే ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి నాశనానికే వచ్చిందని అనిపిస్తోంది. అట్లీస్ట్ నేను అనుకోవడం అయితే మనకు ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి ఏ ప్రజాస్వామ్యంలో అయినా. అందుకని భారతీయ జనతా పార్టీకైనా మా ఆకాంక్ష కూడా దేశం కోసం, ముందు దేశాన్ని చూస్తాం కాబట్టి ఒక సాలిడ్ ప్రతిపక్షం ఉండాలి. అట్లాంటిది ఒక ఛాన్స్ ఉన్న నేషనల్ పార్టీ ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఒక కుటుంబం ఈ విధంగా భ్రష్టు పట్టించడం అనేది ఏదైతే ఉందో నేను అనుకోవడం త్వరలోనే ఆ పార్టీ వారే ఆ కుటుంబానికి చరమగీతం పాడుతారని చెప్పి ఆశిస్తున్నానండి. కరెక్ట్ కిషోర్ గారు, మీరు అన్నట్టుగా ఒకటి ఇప్పుడు ఈ కామెంట్స్ అన్ని కూడా వీటి వెనక కేవలము తమకి అధికారం రావట్లేదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్, కసితోటే, కసితోట, నిస్సహాయతన, హెల్ప్లెస్నెస్, లేకపోతే మీరు అన్నట్టు ది బియాండ్ దిస్ పాయింట్ ఎక్కడో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వీళ్ళ చేత అది కూడా ఉంది. ఇదే నిస్సహాయత వల్లనే నేను అనుకోవడము, అంటే ఒక విధంగా ఫారిన్ ఫోర్సెస్తో వర్క్ చేయడము ఈరోజు కొత్తేమీ కాదు కానీ, బట్ ఈ నిస్సహాయతతో అదే వారి వల్లే అవుతుంది అన్న ధైర్యం ఉండి ఇప్పుడు ఏమైంది అంటే 3 ఎలక్షన్లు ఈ విధంగా ఓడిపోయి దాదాపు 90 రాష్ట్ర కేంద్ర ఎన్నికల్లో మునుపెన్నడూ లేనటువంటి పరాజయాలను చూసిన తర్వాత కాంగ్రెస్, నేను అనుకోవడము కాంగ్రెస్కే కాదు, కాంగ్రెస్ యొక్క కుటుంబానికి ఇది కుటుంబ పార్టీ కదా, వారి ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఏ కుటుంబం అయితే ఉందో వారికి అసలు తమ సమయం దగ్గర పడింది, తమ కంట్రోల్లో నుంచి కాంగ్రెస్ కూడా పోతుంది, అసలు భారత రాజకీయాల్లో తమకు స్థానం లేదేమో అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇప్పుడు ఇక్కడ కాదు విదేశీ శక్తులే మనకు అండ అండ్ వారు ఏది చెప్తే అది చేద్దాము కానీ మనల్ని మాత్రం అధికారంలోకి తీసుకొస్తాయి. ఎందుకంటే ఆ శక్తులు కూడా చూపించాయండి, ట్రాక్ రికార్డ్ ఉంది వారికి. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేపించి కొత్త ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చారు. పాకిస్తాన్ భారతదేశం చేతుల్లో తుక్కుగా ఓడిపోతే మన ఆపరేషన్ సింధూర్లో అయినా కానీ ఆసిఫ్ మునీర్ని వారి త్రివిధ దళాలకి అధిపతిగా చేయగలిగారు, 5 స్టార్ జనరల్ని చేయగలిగారు. ఇప్పుడు వాళ్ళ స్నేహము, వాళ్ళ అండదండలు ఉంటే అసలు గెలుపును ఓటమిగా చిత్రీకరించగలరు, ఓటమిని గెలుపుగా చిత్రీకరించగలరు. ఓడిపోయి అసలు ముఖం చూపించలేని వారిని వీరు అసలు విజయానికి వీరే కారణం అని చెప్పి వారిని 5 స్టార్ జనరల్ని చేయగలరు, రైట్, త్రివిధ దళాల అధ్యక్షుల్ని చేయగలరు ఆసిఫ్ మునీర్ గారిని. అట్లాగే మనము శ్రీలంకలో చూసాము. శ్రీలంకలో 2-3 రోజులు అల్లర్లు చేపించి అక్కడున్న ప్రజాస్వామికంగా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలను పడగొట్టారు. దాని తర్వాత బంగ్లాదేశ్ చూసాం సార్, బంగ్లాదేశ్ చూసాము, షేక్ హసీనా గారు. ఈరోజు ఆ దేశం ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగాను, లేకపోతే భద్రత వైజ్గా, అంతర్గత భద్రత వైజ్గా అనేది మనం చూస్తున్నాము. నేపాల్లో చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ గారికి తప్పనిసరిగా మన దేశ ప్రజల్ని నమ్ముకోవడం కన్నా, ఎలక్షన్లను నమ్ముకోవడం కన్నా మనము విదేశీ శక్తుల్ని నమ్ముకుంటే ఇగో మన దేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఎట్లాగైతే చేశారో ఆ విధంగా మన దేశంలో కూడా చేసి 3-4 రోజులు అల్లర్లు, దానికి $1 బిలియన్ ఇస్తానని చెప్పి జార్జ్ సోరోస్ డైరెక్ట్గానే ఓపెన్ చేశారు. అసలు మోడీని ఓడించడానికి నేను $1 బిలియన్ అంటే 9,000 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను, తీసి పక్కకు పెట్టానని ఆయన చెప్పాడు. సో అట్లాంటి వారు ఉన్నప్పుడు, వారి అండ ఉన్నప్పుడు అండ్ వారు అంతకుముందు విజయాలు కూడా చూపించినప్పుడు, ట్రాక్ రికార్డు కూడా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఇక్కడ ఎట్లాగైతే ప్రజల ఆదరణ లేదు చేయబట్టి వాళ్ళైతే గ్యారంటీగా నన్ను ఆ అధికార పీఠంపై కూర్చోబెట్టగలరు అన్న నమ్మకంతో దేశానికి ఏమైతే ఏంది, మన ప్రజాస్వామ్యానికి ఏమైతే ఏంది, మన త్రివిధ దళాలని ఎంత అవమానిస్తే ఏంటి, మనం అధికారంలోకి రావడం కదా ముఖ్యము అన్న టైప్లో అధికార దాహంతో, ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ అధికార దాహంలో దాదాపు ఇక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయండి. కరెక్ట్, మీరు అన్నట్టుగా ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా
ఇది డెఫినెట్గా సైన్యాన్ని అవమానించడమే అవుతుంది. 100% ప్రజలు అండి. హర్షిస్తారు. 100% అండి. సైన్యాన్ని అవమానించడం. ఇప్పుడు నేను ఒకటే ఒక విషయం రాజు గారు. ఇప్పుడు 11 లక్షల మంది సైనికులు ఉన్నారు కదా మనకు సైన్యము అన్ని త్రివిధ దళాల్లో. వారు 1 కిలోమీటర్ కూడా లోపలికి పోలేదు అని అంటే మనము మిజైల్స్ ద్వారా చేయగలిగాము. ప్రాణ నష్టం లేకుండా భారత్కి అంటే భారత సైన్యానికి రైట్ మనము పాకిస్తాన్కి బుద్ధి చెప్పగలిగాము. వాళ్ళని విధ్వంసం క్రియేట్ చేయగలిగాము. అయితే వీరు సైన్యమే లోపలికి వెళ్ళాలి, వెళ్ళకపోతే 11 లక్షల మంది. నేను అనుకోవడం ఈ 11 లక్షల మంది సైన్యం మనం ఈ రోజుదా మరి వీరి మొదటి కుటుంబం సోనియా గాంధీ గారు సూపర్ ప్రధానిగా ఉన్న రోజుల్లో 26/11 ముంబై అటాక్స్ అయినాయి కదా, ఆ రోజు ఎంత కదిలిందండి సైన్యము? ఒక ఇంచన్నా కదిలిందా? కదలనిచ్చారా వీరు? చిదంబరమే చెప్పారు కదా, అమెరికా లాంటి దేశాల ఒత్తిడిలోకి వెళ్ళిపోయి మేము ఏమీ చేయకపోవడమే కరెక్ట్ అనుకున్నాము అని చెప్పారు కదా. మరి ఆ రోజు సైన్యాన్ని ఎందుకు ఉండనిచ్చారు? మరి 11 లక్షల సైన్యము ఆ రోజు 10 లక్షలు ఉన్నా కానీ మరి ఆ 10 లక్షల సైన్యాన్ని కూడా ఉంచుకుని కూడా మీరు ఏ విదేశీ శక్తులో ఏదో చెప్పాయని చెప్పి మీ సైన్యాన్ని వినియోగించకుండా 1 ఇంచు కూడా కదలకుండా కట్టడి చేసి పడేశారే. మరి ఈ రోజు సైన్యంతో కిలోమీటర్ లోపలికి పోగలమేమో అండి, కానీ మిజైల్స్ తో యుద్ధ విమానాలతో మనం 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోపలికి వెళ్ళిపోయాం పాకిస్తాన్లోకి. టెక్నాలజీ ఉన్నప్పుడు సైన్యాన్ని పంపించాల్సిన అవసరం ఏముంది? లాజిక్ అంతే కదా. ప్రాణ నష్టం అంటే వారి ఉద్దేశంలో మనకు ప్రాణ నష్టం లేకుండా జరగడం వల్ల మన సైన్యానికి ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మోడీ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, కొంతమంది సైన్యాన్ని లోపలికి పంపించి కొంతమంది వారు చనిపోయిన అంటే ఇట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయి కాంగ్రెస్ వారికి. కొంతమంది వారిలో గాయపడి చనిపోతే మేము అది చూపించి మోడీ గారిని దుయ్యబట్టచ్చు కదా, ఆ అవకాశం కూడా ఇయ్యలేదు కదా. అంటే మన సైనికుల ప్రాణాలకి మన సైన్యం యొక్క బాగోగుల గురించి వీళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమైంది. అది పరిస్థితి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ రియాక్షన్. నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ అంశానికి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ పదే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? సైన్యం పైన, భారత సైన్యం పైన అవమానించే విధంగా ఆధారాలు చూపించండి, నిజంగా దాడులు చేశారా, భారత్ ఓడిపోయింది అని మాట్లాడడం వెనక మోటివ్ ఏంటి, ఉద్దేశం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.